సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గణేష్ అట్లూరి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గణేష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సో గణేష్ గారు, మొత్తానికి ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో కొద్దిగా ఒక బుల్లిష్ ర్యాలీ అయితే స్టార్ట్ అయిందేమో అన్న సంకేతాలు కొంత స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఎఫ్ఐలు మన ఇండియన్ మార్కెట్స్కి మళ్ళా కంబ్యాక్ అవుతున్నారు. వై? బికాస్ సౌత్ కొరియన్ మార్కెట్స్లో క్రాష్ రావడం వల్ల మన ఇండియన్ మార్కెట్స్లోకి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ ప్రవాహం నడుస్తోందంటూ కూడా మనకి వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే మన మార్కెట్లు కూడా ప్రతిరోజు ఒక 500 పాయింట్లు, ఒక 400 పాయింట్లు పాజిటివ్గానే క్లోజ్ అవుతున్నాయి. ఎస్, అంటే మొత్తానికి ఇండియన్ మార్కెట్స్కి మంచి రోజులు రాబోతున్నాయి అంటారా? గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్లను పట్టి పీడిస్తున్న ఒక నెగటివ్ ఏదైతే ఉందో ఇదంతా వదిలిపోయి మార్కెట్లు మళ్ళీ అప్రతిహాతంగా ముందుకు వెళ్ళడానికి ఎఫ్ఐలు మన మార్కెట్లోకి రాబోతున్నారంటారా? ఇక్కడ ఒక 3-4 విషయాలు ఉన్నాయి విష్ణు గారు మనం మాట్లాడితే. ఒకటి, ఎఫ్ఐఎల్ వచ్చే ముందు అంటే ఒకప్పుడు వెళ్ళిపోయారనే కదా. ఎఫ్ఐఎల్ మనకి లాస్ట్ 1.5 ఇయర్ కంటిన్యూస్గా అమ్ముతూనే ఉన్నారు. ఎఫ్ఐఎస్ యొక్క అవుట్ఫ్లోని మన మార్కెట్లో అబ్జర్వ్ చేసుకున్నాయిగా, తట్టుకున్నాయిగా. ఇదే మీకు ఒక 5 ఏళ్ల క్రితం, ఒక 10 ఏళ్ల క్రితం ఎఫ్ఐఎల్ అమ్మితే మార్కెట్ లోయర్ సర్క్యూట్లు పడే అంత డీప్ కరెక్షన్ వచ్చేది. కానీ ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ మనకు అమ్ముతూనే వచ్చారు. ఎంత అమ్మినా కూడా మన మార్కెట్లో అబ్జర్వ్ చేసుకున్నాయి. బట్ ఇక్కడ డిఏఎల్ సపోర్ట్ చేస్తున్నారు. అదే మార్కెట్లో మనకి మ్యూచువల్ ఫండ్ రూపంలో కంటిన్యూస్గా మనం లాస్ట్ 6 years నుంచి చూసుకుంటే ఎవ్రీ ఇయర్ మనకి బుక్ పెరుగుతూనే వచ్చింది. రైట్. సో వాళ్ళు ఎంతైనా అమ్మనండి, మన వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నారు. రైట్, ఇది ఒకటి. 2, ఎఫ్ఐఎల్ అమ్ముతున్న కారణం ఏంటి? రూపీ స్టేబుల్గా లేదు ఆ టైంలో. కంటిన్యూస్గా రూపీ పెరుగుతుంది. అవుట్ఫ్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి తక్కువ వస్తుంది కదండి మనీ. వాళ్ళు కన్వర్ట్ చేసుకుని డాలర్స్లోకి తక్కువ వస్తుంది కాబట్టి కొంత వాళ్ళు అమ్మారు. ఇప్పుడు రూపీ కొంత స్టేబుల్ అయింది. ఎక్కడో చోట రూపీ స్టేబుల్ అవుద్ది కదండి. రూపీ కరెక్షన్ కూడా వాళ్ళు కొత్త కాదు మనకి. ఎస్టీలో చూసుకుంటే రూపీ కరెక్షన్స్ కూడా వస్తూనే ఉంటాయి. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, ఆర్బీఐ ఏదో స్టెప్ తీసుకుంటుంది, మళ్ళీ రూపీ స్టేబుల్ అవుద్ది. రూపీ ఎప్పుడైతే స్టేబుల్ అయిందో అక్కడ నుండి మార్కెట్లు ర్యాలీ వస్తాయండి. మీరు గమనించండి, హిస్టారికల్ డేటా తీయండి. ఎప్పుడైతే రూపీ మీకు ఫాలో అవుతుంటుందో మార్కెట్ కరెక్షన్ వస్తుంది. రూపీ స్టేబుల్ అయినప్పుడు మళ్ళీ మీకు మీరు అన్నట్టు ఇందాడన్నట్టు ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లో మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. అయితే ఇక్కడ మనకి మన మార్కెట్లు సినారియో చూసుకుంటే లాస్ట్ 1.5 year నుండి ఒకటి వార్లను తట్టుకున్నాయి, అతిపెద్ద ట్రంప్ని తట్టుకున్నాయి, టారిఫ్లను తట్టుకున్నాయి. ఓకే, తర్వాత మన రూపీ డిప్రిషియేషన్ తట్టుకున్నాయి, ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లోని తట్టుకున్నాయి మార్కెట్లు. ఇవన్నీ తట్టుకుని మార్కెట్లు ఈ స్టేజ్లో ఉన్నాయి. ఓకే, వీటికి అన్నిటికన్నా ముందు ఓవర్ వాల్యుయేషన్ అనేది కూడా కొంత మన మార్కెట్లో నడిచింది. ఇప్పుడు లార్జ్ క్యాప్స్ ఏవైతే లార్జ్ క్యాప్స్ ఉన్నాయో అవి రీజనబుల్ వాల్యుయేషన్కి వచ్చినాయి అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక గుడ్ పాయింట్. ఎందుకు? ఎఫ్ఐఎస్ ఎక్కువ హోల్డింగ్ అంతా కూడా లార్జ్ క్యాప్స్లోనే ఉంటుంది. సో లార్జ్ క్యాప్స్ అమ్ముతున్న కొద్దీ మన వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. లార్జ్ క్యాప్స్లో కొంత కరెక్షన్ కూడా వచ్చింది. సో అలా చూసుకుంటే స్టాక్ పరంగా వాల్యుయేషన్ బాగుంది. ఇన్ని జర్కులన్నింటినీ తట్టుకుని మార్కెట్లు ఈ స్టేజ్లో నిలబడ్డాయి. ఓకే, ఇప్పుడు ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లో కనుక మొదలైంది అనుకోండి, మార్కెట్స్లో డెఫినెట్గా ర్యాలీ అనేది మనం చూస్తాం. అది అంటే ఆల్మోస్ట్ ఒక జూలై నెలలోనే 20,200 కోట్ల క్యాష్ ఇన్ఫ్లో ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి ఇచ్చారు కదా. అంటే ఇక్కడ ఇంకొక పెద్ద డిస్కషన్ కూడా ఏమి నడుస్తుందంటే, ఎఫ్ఐలు మళ్ళీ మార్కెట్స్లో కంబ్యాక్ ఇచ్చారు కాబట్టి అటు ఎఫ్ఐలు డిఐలు పెద్ద ఎత్తున పలానా సెక్టార్స్లో లేదా పలానా స్టాక్స్లో పలానా కంపెనీస్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారంటూ కూడా కొన్ని కథనాలు వస్తున్నాయి, వార్తా కథనాలు. మనకి పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇంకోటి, మనం కూడా ఇప్పుడు ఇది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఎడ్యుకేషన్ పర్పస్ అండి. దీన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవద్దు. ఎందుకంటే దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ గివింగ్ అండ్ వీఆర్ అనలైజింగ్ ద ఇన్ఫర్మేషన్. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రేక్షకులు కూడా మా నుంచి విజ్ఞప్తి అండి, ఇప్పుడు మాట్లాడుతున్న డిస్కషన్ ఇది ఎటువంటి రికమెండేషన్స్కి సంబంధించింది కాదు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ పర్పస్గా మాత్రమే దీని గురించి మాట్లాడుతాం. దయచేసి ప్రేక్షకులు గమనించుకోరు. ఇక్కడ ఎటువంటి కంపెనీస్ని కానీ స్టాక్స్ని కానీ రికమెండ్ చేసే ఉద్దేశం అయితే లేదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి
వారి తుది సలహా మేరకు మాత్రమే మీరు పెట్టుబడులు పెట్టుకోండి దయచేసి. ఎస్ గణేష్ గారు. ఇప్పుడు ఏంటంటేనండి ఎఫ్ఐఎస్ వచ్చినప్పుడు అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఎఫ్ఐఎస్ వెళ్ళేటప్పుడు ఏ కంపెనీలో ఉండి వెళ్ళారో వచ్చేటప్పుడు అదే కంపెనీలో పెట్టరు కదండి. డెఫినెట్గా కదా థీమ్ మారుతుంటుంది, కంపెనీస్ మారుతుంటాయి. ఇప్పుడు ఒకసారి మనం లిస్ట్ గమనించినట్టయితే లిస్ట్ నేను మీకు చూద్దామండి. రీసెంట్ గా ఎవరైతే పబ్లిక్ డొమైన్ లో ఆర్టికల్స్ లిస్ట్ చూస్తే వాళ్ళు ఇంక్రీజ్ చేసింది అదానీ పవర్ లో ఇంక్రీజ్ చేశారు, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ గ్రీన్ ఎనర్జీ, టొరెంట్ ఫార్మా, గ్రో, IREDA, ఎరడా, ACME సోలార్, HFCL, JSW ఎనర్జీ, మీషో, ఏంజల్ వన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, NTPC గ్రీన్ ఎనర్జీ, స్టెర్లైట్ టెక్నాలజీస్, హిమాద్రి స్పెషల్ కెమికల్స్. అంటే ఓవరాల్ గా మీకు ఏంటంటే ఒక థీమ్ బేస్ వాళ్ళు వెళ్ళారు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఎనర్జీ ఆర్ గ్రీన్ ఎనర్జీ. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఆల్మోస్ట్ కొంత గ్రీన్ ఎనర్జీ మీద కొంత మేజర్ ఫోకస్ పెట్టారేమో అనిపిస్తుంది కదా, ఈ సోలార్ అండ్ గ్రీన్ ఎనర్జీ మీద. కన్జంప్షన్ అండ్ ఎనర్జీ, కన్సంప్షన్ ఎనర్జీ, ఈ రెండు ఇప్పుడు మనకి మెయిన్ థీమ్. సో డొమెస్టిక్ కన్జంప్షన్ వర్సెస్ ఎనర్జీ థీమ్స్. సో ఆ థీమ్ లోకి ఫ్లో ఎక్కువ వస్తుందండి ఇప్పుడు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఎప్పుడూ అయినా గుర్తుపెట్టుకునే విషయం గారు, మనం కంట్రీస్ స్టడీ చేసినప్పుడు మీరు US 3 ట్రిలియన్ ఆర్ 4 ట్రిలియన్ నుండి 10 ట్రిలియన్స్కి వెళ్ళినప్పుడు, అలాగే చైనా మనకన్నా ఒక 10 ఏళ్ల ముందు ఆ జర్నీ స్టార్ట్ అయింది కదండి, 4-5 ట్రిలియన్ ఆర్ 3 ట్రిలియన్ నుండి 10 ట్రిలియన్. ఈ జర్నీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా అవసరం ఉంది. ఈ జర్నీలో పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఈ జర్నీలో ఎనర్జీకి సంబంధించి ఎనర్జీ లేని ఏది నడవదు కదండి. ఇంకా అప్పటికి మీకు ఇంకా ఈవీ థీమే లేదు, ఇప్పుడు ఈవీ థీమ్ వచ్చింది కొత్తగా. సో ఈ ఎనర్జీ సెక్టర్ అనేది మేజర్ ప్లే చేస్తుంది, రోల్ ప్లే చేస్తుంది. ఈ ఎనర్జీ సెక్టర్స్లో ఏవైతే అట్రాక్షన్ ఉంటాయి వాళ్ళకి వాల్యుయేషన్స్ అందులోకి వెళ్ళిపోతున్నారండి, అందులోకి FIS ఫ్లోస్ వస్తుంది. అలాగే కన్జంప్షన్ బేస్డ్ స్పెషాలిటీ కెమికల్స్ ఎక్కడ వాడతారు? ఈవీ బ్యాటరీస్లో. ఈవీ బ్యాటరీకి సంబంధించిన ఏదైతే స్పెషాలిటీ కెమికల్స్ ఉన్నాయో దట్ ఈస్ అ థీమ్. రైట్. సో గణేష్ గారు, ఇప్పుడు నిన్న మొన్నటి వరకు గ్లోబల్గా మార్కెట్స్ని, మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని బాగా ఇబ్బంది పెట్టిన అంశాలంటే మేజర్గా వార్కి సంబంధించిన ఇష్యూస్. ఆల్మోస్ట్ లాస్ట్ 4-5 నెలలు పెద్ద ఎత్తున అదే నడిచింది. మనకి ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి వారు నడవడం, తర్వాత హార్మోస్ అక్కడ మూసివేయడం, తర్వాత పశ్చిమాసియాలో పెద్ద ఎత్తున అక్కడ ఇబ్బందులు అన్నీ చూసాము. తర్వాత దానికంటే ముందు ట్రంప్కి సంబంధించిన టారిఫ్లు, ఇవన్నీ కూడా మార్కెట్స్ని పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేశాయి. సరే, ఇవంతా కొంత సార్ట్ అవుతున్న సమయంలో లోకల్గా మనకి మార్కెట్కి ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి అన్న దాని గురించి మాట్లాడుకున్నప్పుడు లాస్ట్ ఒక 3-4 మంత్స్ బ్యాక్ నుంచి ఎల్ నీనో ప్రభావం వల్ల ఇక్కడ ఇండియన్ అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంది. దానివల్ల కొంత వర్షపాతం కూడా తగ్గే అవకాశం ఉంది. సో రూరల్ ప్రొడక్టివిటీ తగ్గే అవకాశం ఉందంటూ కూడా కొంత భయపడ్డారు. అదేవిధంగా కూడా అంటే కొంత మార్కెట్లో ఒక స్పెక్యులేషన్ నడిచింది. బట్ అంటే ఇక్కడ మాన్సూన్ కొంత లేట్గా స్టార్ట్ అయినా కూడా ఆల్మోస్ట్ మనం చూస్తే నార్త్ ఇండియాలో మొత్తం పెద్ద ఎత్తున వర్షపాతం, వరదలు వచ్చాయి, వరదలు అస్సాం చూసాము, జార్ఖండ్, తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, ఆల్మోస్ట్ ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు ఒక లాస్ట్ 15-20 డేస్ నుంచి మంచి వర్షపాతం నమోదవుతుంది. సౌత్లో 1-2 స్టేట్స్లో కొంత వర్షపాతం ఇబ్బందిగా ఉంది. సో అంటే మనం అనుకున్నట్టుగా ఎల్ నీనో ప్రభావం అనేది మార్కెట్లను టచ్ చేసింది అనుకోవచ్చా, లేదంటే అదే అలా స్కిప్ అయి సైడ్ అయిపోయి వెళ్ళిపోయింది అంటారా? ప్రస్తుతానికి దాని మీద ఏమి ఇంపాక్ట్ అయితే కనపడలేదు లేదనేది ఇప్పుడు మనకు అర్థం అవుతుందండి. సో ఇంపాక్ట్ అంటే ఒకటండి, అగ్రికల్చర్ రిలేటెడ్ సెక్టర్ అంటే మీకు ఎరువులు, విత్తనాల కంపెనీ, సీడ్ కంపెనీస్, ఇది మేజర్. ఈ స్టాక్ ఇది ఒక టైప్ ఆఫ్ ఇది. ఇప్పటి వరకు దీని మీద అయితే మన డేటా ప్రకారం చూస్తే ఎక్కడ కూడా డిక్లైన్ అయితే కనపడలా. నెక్స్ట్ ఒకవేళ దీని ఇంపాక్ట్ వచ్చింది అనుకోండి, అది మళ్ళీ మనకు 2 క్వార్టర్ల తర్వాత కనపడుతుంది. ఇప్పుడు కనపడదు కదా, ఎందుకంటే పంట చేతికి వచ్చేది 6 నెలలు పడుతుంది. ఏ పంట వేసినా మీకు 6 నెలలు పడుతుంది, రైట్? ఇప్పుడు ఇంకో రకంగా ఏమైంది, E20 వల్ల షుగర్కి డిమాండ్ వచ్చింది, షుగర్ కేన్కి డిమాండ్ వచ్చింది, రైట్? అలాగే మొలాస్ బియ్యం కూడా డిమాండ్ వచ్చింది. సో ఇంటర్నల్ కన్జంప్షన్ కూడా పెరిగింది ఓ పక్క. ముందు ఇదివరకు ఏంటి గోడౌన్లో ఉండిపోయి, ఇప్పుడు గోడౌన్లో ఎక్కడ ఉంటున్నాయి? E20కి ఇథనాల్ కింద కన్జంప్షన్ అయిపోతుంది కదండి. సో ఇవన్నీ మనకి 6 మంత్స్ అయితే కానీ దీని ఇంపాక్ట్ ఏంటి, ఒకవేళ దీని ఇంపాక్ట్ ఎలా పడుతుంది, కన్జంప్షన్ మీద పడుతుంది. రూరల్లో ఏంటంటే మనకి పంట చేతికి రాకపోతే కన్జంప్షన్ అనేది తక్కువ పడుతుంది. సో కన్జంప్షన్ ఇంపాక్ట్ 6 మంత్స్ తర్వాత ఉంటుంది. కంపెనీస్, దాని రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇప్పుడు ఈ క్వార్టర్ చూడాలండి. ఇప్పుడు వరకు అయితే మనం ఎక్కడ డేటా ప్రకారం అయితే ఎక్కడ మనకి డిక్లైన్. అంటే మొత్తానికి ఎల్ నీనో ఇంపాక్ట్ అనేది మార్కెట్లను టచ్ చేసిందా లేదా అనేది అట్లీస్ట్ ఒక 6 మంత్స్ తర్వాత, ఎందుకంటే
ఇప్పుడు నాటిన పంట అంతా కూడా మనకు ఒక 6 నెలలకు 8 నెలలకు మొత్తానికి మార్కెట్లో గిడ్డంగంలోకి వస్తుంది కాబట్టి సో పంట దిగుబడి తగ్గిందా లేదంటే అట్లే సస్టైన్ అవుతుందా ఏంటంటే మనకు ఒక 6 to 8 months తర్వాత కొంత గ్రాఫ్ అయితే కనిపించే అవకాశం తెలుస్తుంది. కన్జంప్షన్ వేలో తెలుస్తుంది మనకి 2 quarters అనుకోండి, 2 quarters తర్వాత. రైట్. అండ్ అదే విధంగా ఏంటి అసలు గోల్డ్ అండ్ సిల్వర్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే లాస్ట్ 1.5 year గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంత కాదు. నిద్ర లేచిన దగ్గర నుంచి ఏ ఇద్దరు కూర్చున్నా కూడా బంగారం వెండి ధరలు అలా అయిపోతున్నాయి, ఇలా అయిపోతున్నాయి. అంటే కొంటే ఏమవుతుంది, కొనకపోతే ఏమవుతుంది అంటే కొనకపోతే మనం ఏదైనా ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అటువంటి ఫోమో జనాల్లో క్రియేట్ అయిపోయింది. మనం ఏదైనా కోల్పోతున్నామా ఏంటంటూ కూడా ఎప్పుడు కొనాలో ఎప్పుడు కొనకూడదు ఏంటి ప్రస్తుతానికి అసలు ఏంటి వాటి ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఉంది గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించి? అంటే కొంత మనకి కన్సాలిడేటెడ్ ఫేజ్ అయితే నడుస్తుందండి గోల్డ్. అయితే మనం దీన్ని 2 విధాలుగా చూడాలండి. ఒకటి, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మోడ్ నుండి స్పెక్యులేటివ్ మోడ్కి వచ్చేసారు పబ్లిక్. 22% పీపుల్ స్పెక్యులేటివ్ మోడ్లోకి వచ్చారంట డేటా ప్రకారం. అంటే ఎంటీఎఫ్లు ఈటీఎఫ్లు ఈటీఎఫ్ రూపంలో కొనడం అమ్మటం. గోల్డ్ ఈటీఎఫ్లోకి విపరీతమైన రష్ ఫ్లో అయింది మనీ. మనం కొరియన్ మార్కెట్లు మాట్లాడుకున్నట్టు ఇందులో కూడా ఫ్లో అయింది. సో అది పక్కన పెడితే యుఎస్లో స్టిల్ చైనా ఈజ్ బయింగ్ గోల్డ్, ఫిజికల్ గోల్డ్. చైనాలో వాళ్ళు డిజిటల్గా గోల్డ్ బై చేయడం బ్యాన్ చేశారండి. స్టిల్ ఇంకా వాళ్ళు బై చేస్తున్నారు. ఓకే, గోల్డ్ టెక్నికల్గా చూసుకుంటే అంటే ఇప్పుడు మరీ మనం ప్రెసైజ్గా చెప్పలేం కానీ టెక్నికల్గా చూసుకుంటే ఒక లెవెల్ ఉందండి. ఆ లెవెల్ దిగితే ఒక $500 ఫ్రీ ఫాల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అంటే దిగుతుందా లేదా మనకు తెలియదు, కానీ దిగితే మాత్రం ఫ్రీ ఫాల్ ఒక 400 to 500 points ఫ్రీ ఫాల్ ఉంది. ఎందుకంటే ర్యాలీ మనం చూస్తే అక్కడ నుండే ర్యాలీ వచ్చిందండి. సపోర్ట్ లెవెల్ చూసుకుంటే అక్కడ నుండే మీకు $600 కంటిన్యూస్గా పెరిగింది ర్యాలీ యుఎస్ మార్కెట్లో చెప్తున్నాను. సో ఒకవేళ పడితే ఫ్రీ ఫాల్ అంటూ జరిగితే ఒక $500 పడే ఛాన్స్ ఉంది. అలా కాకుండా చూసుకుంటే గోల్డ్కి అప్పటికి ఇప్పటికి పెద్ద చేంజ్ అయితే ఏం రాలా. ఇప్పటికీ కూడా యుఎస్ కరెన్సీ యుఎస్ డాలర్స్ని వద్దనుకునే కంట్రీస్ యుఎస్ డాలర్స్ని అమ్ముతున్నాయి, దాన్ని గోల్డ్ కింద రిజర్వ్స్ కింద మార్చుకుంటున్నాయి. గోల్డ్ ఈజ్ ఎ కామన్ కరెన్సీ ఫర్ ఆల్ ఆఫ్ ది కంట్రీస్. సో అది ఆ థీమ్ అయితే ఇప్పటికీ మారలా. టెక్నికల్గా మేబీ కొంత కరెక్షన్ అయితే రావచ్చు. ఆ వస్తే మాత్రం ఒక 400-500 points డాలర్స్ డిఫరెన్స్ రావచ్చు. అండ్ కన్క్లూషన్ ఇంకొక విషయం కూడా చెప్పండి. సో ఎఫ్ఐఎల్ కూడా ఇండియన్ మార్కెట్స్కి కంబ్యాక్ అవుతున్నారు. చాలా మంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఈ ఆగస్ట్ నుంచి మార్కెట్లకు మంచి రోజులు రాబోతున్నాయి అంటారు. బికాస్ కారణం ఏంటంటే ఆగస్ట్ నుంచి మనకి కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఆగస్ట్ నుంచి మనకి నవంబర్ డిసెంబర్ వరకు ఫెస్టివల్స్ ఎక్కువ ఉంటాయి. ఫెస్టివల్ సీజన్ కారణంగా మార్కెట్లోకి కొంత మనీ రొటేషన్, మనీ ఫ్లో అనేది మార్కెట్లోకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఆగస్ట్ నుంచి మార్కెట్స్లో మంచి ఒక బుల్ ర్యాలీ వచ్చే అవకాశం ఉందని చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. అంటే మీ వ్యూ ప్రకారం అటు ఎఫ్ఐఎల్ కూడా చిన్నగా బయట దేశాలు సర్దుకొని ఇండియన్ మార్కెట్స్లో అడుగుపెట్టేస్తున్నారు. అండ్ తర్వాత మన ఇండియన్ ఎకానమీలో కూడా ఆగస్ట్ నుంచి చాలా కీలకమైన సీజన్ కాబట్టి ఓవరాల్గా ఎలా అనుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్? అంటే ఇక్కడి నుంచి ఆగస్టు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ కాబోతున్న ర్యాలీలో మేము కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఇక్కడ ఒకటండి, అదే మనం ఇందాక అనుకున్నట్టు అన్ని టర్బులెన్స్ మనం చూసాము. ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా నేను చూసేదంటే ఎర్నింగ్స్ మనం చూసుకుంటే రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ చూసుకుంటే ఎర్నింగ్స్ బాగానే ఉన్నాయి. ఒక 300 పాయింట్స్ కూడా ఎర్నింగ్స్లో గ్రోత్ కనపడిందండి. కంపెనీస్ ఎర్నింగ్స్ గురించి మాట్లాడుతున్నా. సో కంపెనీస్ ఎర్నింగ్స్ స్టేబుల్గా ఉన్నాయి అండ్ గ్రోత్ కనపడుతుంది. ఎఫ్ఐఎస్ కూడా ఇది అట్రాక్షన్గా ఉంది. వాళ్ళ పోర్ట్ఫోలియోలో దీన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి సెలెక్టివ్ సెక్టార్స్ అనేది అవుట్ పెర్ఫార్మ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉందండి. ఆ సెలెక్టివ్ సెక్టర్స్ ఏంటనేది కొంత రీసెర్చ్ చేసుకుని ఎవరికి వాళ్ళు లేదా వాళ్ళ అడ్వైజర్లను అడిగి తెలుసుకోవటం మంచిది. ఆ సెలెక్టివ్ సెక్టర్స్లో బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ అట్లూరి గారు. ప్రజెంట్ ఇండియన్ మార్కెట్ సినారీ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఎఫ్ఐఎస్ కంబ్యాక్తో రానున్న రోజుల్లో ఇండియన్ మార్కెట్స్ ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది, అండ్ పెట్టుబడులు పెట్టడానికి మార్కెట్లోకి ఎంట్రీ తీసుకోవడానికి ఇది సరైన సమయమా కాదా అన్న దాని గురించి చాలా చక్కగా మన ఆడియన్స్తో షేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.